ఎక్కడరా అతనైతే చూడండి అంత చక్కగా పడుకున్నారు. సరే ఆ లారీ అసలు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో పాప మందులో అయితే చనిపోయి. Go to the viewpoint. Please come with me. అయ్యో అక్కడ మనకి పనస చెట్టు ఒకసారి చూడండి. నాకైతే ఈ చెట్టు ముట్టుకోవడానికి అయితే భయం వేసింది అసలు. చాలా ఇక్కడికి వచ్చిన వెంటనే సమ్మర్ సీజన్ అయితే ఎగిరిపోయినట్టు అనిపించింది. ఇక్కడ పైకి ఊరు ఉందంట కానీ నేను ఆ పైకి అసలు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే లంసింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. సో వెళ్దాము. నేను యాక్చువల్గా మార్నింగ్ 4కి అనుకున్నాను కానీ మధ్యాహ్నం 2 అవుతుంది. నేను ఈ చిన్న బ్యాగ్ అయితే వేసుకొని స్టార్ట్ అయిపోదాం రండి. సమ్మర్లో అయితే కూల్గా లంసింగ్ అయితే వెళ్తున్నాము. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది కానీ వెళ్దాము. వెళ్ళి ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాము. చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ట్యాంక్ చేయించుకొని మనం వెళ్ళే దారిలో స్పెట్స్ అండ్ స్కార్ఫ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి వ్యూ అయితే చాలా బాగుంది. చెట్లు దాటిన తర్వాత కొండ ఉంటుంది. ఇప్పుడు ఆ కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాము. మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్న రూట్ అయితే ఇదే. చూడండి అక్కడ మీకు అయితే కొండ కనిపిస్తుంది కదా. కొండ అయితే ఇప్పుడు మనం ఎక్కాలి. ఎండ అయితే మరి చాలా గట్టిగా ఉంది. చూసారా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి అనమాట ఘాట్ రోడ్ మొత్తం. సో చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి. మీకు నేను అన్నీ కూడా చూపిస్తాను. ఇంకా మనకి ఇక్కడ నుంచి అయితే అసలు ఏమీ కూడా దొరకవు. మీకు వాటర్ కూడా దొరకదు, పెట్రోల్ కూడా దొరకదు. ఇంకా ఫ్రంట్ వెళ్ళే కొద్దీ అక్కడ ఒక చిన్న ఊరు అయితే ఉంటుంది. సో అక్కడే మనం ఏమైనా కానీ తీసుకోవాలి. ఇంకా అంతకు మించి పైకి వెళ్ళే వరకు కూడా మనకైతే ఏముండవు. నేను చెప్పాను కదండి ఆ చిన్న ఊరు అయితే ఇదే. ఈ ఊరు ఒకటే ఉంటుంది మనకి. ఇక్కడ కూడా ఒక 2 షాపులు అనమాట. ఇంక దాటిన తర్వాత పైకి వెళ్ళే వరకు కూడా మనకి ఏమీ దొరకవు. అతనైతే చూడండి అంత చక్కగా పడుకున్నారు. చూడండి లోయలో అయితే మనకైతే అప్పుడు లారీ అయితే పడిపోయింది. మీకు నేను చూపిస్తాను ఎక్కడ పడిపోయిందో. చూసారా ఆ లారీ అసలు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో. పాపం అందులో అయితే చనిపోయారంట. వాళ్ళని కూడా ఇప్పటి వరకు తీయలేదు. వాళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు. తీయడానికి కూడా వీలు లేకుండా ఉంది పాపం. ఒకసారి చూసారా రోడ్డు అయితే ఎలా ఉందో. మనకి వెళ్ళే దారి వచ్చే దారి అంటే ఇది 1 వే అనమాట. ఈ 1 వేలో చాలా ఇరుక్కొని వెహికల్స్ అయితే వెళ్తాయి పైకి, చాలా పైకి. చూసారా ఇక్కడ మనకి లోయ అయితే చాలా లోతుగానే ఉంది. ఒకసారి పడ్డామంటే మళ్ళీ పైకి తేలో ఎక్కడ కనిపించం కూడానా. మనకి ఇదైతే వ్యూ పాయింట్ అనమాట. పాత వ్యూ పాయింట్ ఇది మొత్తం మీకు చూపిస్తాను. చూడండి మనం ఇప్పుడు వచ్చిన రూట్ అయితే అదే. మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే మనం అయితే ఇప్పుడు వచ్చిన రూట్. లోయ అయితే చాలా లోతుగా ఉంటుంది ఇక్కడికి. ఇదే ఫ్రెండ్స్ మనకు వచ్చి పాత వ్యూ పాయింట్ అయితే ఇదే. కానీ ఇప్పుడు కొత్తగా కూడా పైన కూడా కట్టారంటే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే మనకి. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాము రండి. నాకైతే చాలా దాహంగా అయితే ఉంది. నేను వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకుంటే బాగుంది అనిపించింది. దాంట్లో అసలు ఎక్కడ ఒక షాపు లేదు, పెట్రోల్ బంక్స్ కూడా లేవు. చాలా ఎండతో కొంచెం దాహంగా అయితే ఉంది. ముందుకు వెళ్ళి అయితే తీసుకుందాం. ఈ టెంపుల్ అయితే వచ్చేసి మనకి బోడకొండమ్మ తల్లి వారి ఆలయం అనమాట. ఇక్కడ ఎప్పుడు ఎవరు పైకి వెళ్ళినా కానీ పైనుంచి కిందకు వచ్చినా కానీ కంపల్సరీ దండం పెట్టుకుంటారు. అది ముస్లిమా క్రిస్టియన్ అన్న రీజన్ అయితే కాదు. ఈ తల్లిని దర్శించుకొని వెళ్ళే ప్రయాణం మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అయితే నమ్ముతారు. ఇక్కడ అయితే చల్లగానే ఉంది. కొంచెం ఇప్పటి వరకు వేడిగా అనిపించింది. కొంచెం ఈ చెట్ల మధ్య కొంచెం చల్లగానే ఉంది. పర్లేదు. ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తున్న మొత్తం వచ్చేసి కాఫీ తోటలు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఈ రైట్ లో కూడా డౌన్ కి మొత్తం ఇది ఫారెస్ట్ అనమాట. ఎక్కువైతే ఇక్కడ కాఫీ బీన్స్ అయితే పండిస్తారు. సరే అసలు రూట్ అయితే ఎలా ఉందంటే మామూలుగా లేదు. పక్షుల సౌండ్, వాటర్ సౌండ్, నాకైతే దెయ్యాల కోటలు అయితే గుర్తొస్తున్నాయి. ఎందుకు అలా అరుతున్నావు? ఎవరైనా చూస్తే పిచ్చోలేమో అనుకుంటారు తెలుసా. చూడండి అసలు మా హస్బెండ్ అయితే పెద్ద నోరెట్టు కూడా అరుతున్నారు. నాకైతే ఇక్కడికి వచ్చిన వెంటనే సమ్మర్ సీజన్ అయితే ఎగిరిపోయినట్టు అనిపించింది. ఇక్కడ అయితే అంత కూల్గా ఉంది. ఇవన్నీ ఎప్పుడెప్పుడు చెట్లు ఇంకా అలా ఊగుతూనే ఉన్నాయి ఓడలతోని.
దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ ఊరు వచ్చి లంసింగ్ అనమాట. దీన్ని ఏదో ఊరు అని కూడా అంటారు, కానీ నాకు తెలియట్లేదు. లంసింగ్ అనమాట, ఇదే లంసింగ్ సెంటర్ అంటే ఇదే. నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం అని చెప్పి సాగాను. ఇక చూడండి బాబాయ్, లేదా కూలింగ్ లేవా, అదంతా డ్రింక్స్ గ్రీన్ కలర్. ఇటువంటి డ్రింక్ వచ్చి మనకి 25 రూపీస్ అంట. దీని పేరు కూడా నాకైతే తెలియదు. వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను. మళ్ళీ మనకి ఫ్రంట్ అయితే షాప్స్ ఉంటాయో ఉండవో అని చెప్పేసి నేనైతే ఇక్కడే తీసుకున్నాను. మనకి రోడ్డు అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఈడెవడో ఇక్కడ తాడు పట్టుకొని తీరా దించు బాయ్ చెప్పు. చూడండి మనకి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే కాటేజెస్ అనమాట, రిసార్ట్స్. మీరు అంటే వింటర్ సీజన్లో అయితే అసలు ఇక్కడైతే ఖాళీ ఉండదు. వ్యూ పాయింట్ మొత్తం వచ్చేసి వినే ఉంటారు కదా లంసింగ్ అరకు అని చెప్పేసి. ఇదైతే లంసింగ్ అనమాట. అరకు అయితే ఇక్కడ నుంచి ఇంకొక 100 km అయితే వస్తుంది మినిమం. వచ్చే దారికన్నా ఇప్పుడు వెళ్తున్న రోడ్డు అయితేనే కొంచెం పీస్ఫుల్గా ఉంది, బాగుంది. గతుకులు అవి లేకుండా ఎలా అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చి మనకు ఒక చిన్న ఊరు అనమాట. అక్కడైతే పనసకాయలు అవి చూడండి, అవి తక్కువలో తక్కువ ఒక్కొక్క పనసకాయ 20 రూపీస్కి అయితే అమ్మేస్తారు. ఇక్కడైతే ఇంకా మనకి రోడ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రిసార్ట్స్ అయితే ఉంటాయి, అంటే నైట్ టైం జర్నీ అయితే చేయలేని వాళ్ళకి స్టే చేయడానికి చూపిస్తాను. ఇవిగోండి, ఇవి మొత్తం రిసార్ట్స్ అనమాట. వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది, కానీ మనం తప్పదు సమ్మర్ సీజన్లో వచ్చాము. చూడండి అసలు వ్యూ మొత్తం ఎలా ఉంది. ఇక్కడ అసలు ఒక షాప్ కూడా లేదండి. చిన్న పార్క్ అనమాట. ఇంకా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లోపల. అగో చూడండి, కృష్ణపురం అంట ఇది. ఈ ఊరి పేరు వచ్చేసి మనకి లోతుగడ్డ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే చింతపల్లి, అండ్ అటు నుంచి అలా రైట్కి వెళ్తే అన్నవరం. చూడండి మనకి ఇది వచ్చి కాఫీ బీన్స్ తోట అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్న్ అని చెప్పేసి. ఇప్పుడు మీకు చూపిస్తాను కాఫీ బీన్స్ అనేది ఎలా ఉంటుందో. చూడండి ఇది మొత్తం మనకి కాఫీ పిక్కలు అనమాట. కాఫీ పిక్కలు అనేవి మనకి ఇదిగోండి ఈ చెట్ల నుంచి అయితే వస్తాయి. అవి ఒక పిక్కలాగా ఫామ్ అయ్యి దాని నుంచి అయితే మనకి కాఫీ బీన్ అని చెప్పేసి ఏర్పడుతుంది. ఇక్కడ ఎక్కడా లేదు, లేకపోతే మీకు చూపిద్దాను. యాక్చువల్గా ఇది సమ్మర్లో గ్రో అవ్వదు, వింటర్లో అయితే సీజన్ అనమాట దీనికి. ఇది యాక్చువల్గా సమ్మర్లో పంట రాదు, వింటర్లో అయితే వస్తుంది, చలికాలంలో. దాన్ని ఒకసారి ఆ పైన చెట్లు మొత్తం చూడండి అసలు ఎంత. నాకైతే కొంచెం భయం వేసింది లోపలికి రావడానికి, కానీ మీకు చూపించడం కోసం అయితే వస్తున్నాను. ఇంకా లోపలికైతే చాలా వే అయితే ఉంది, కానీ మనం అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఎందుకంటే కొంచెం ఎవరైనా డ్రింకర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి. సో వెళ్ళిపోవచ్చు మనం. మీరు ఒకసారి సౌండ్స్ అయితే గమనించండి. మనకి ఇక్కడ బర్డ్ సౌండ్స్ అండ్ యానిమల్ సౌండ్ కూడా వస్తుంది. అయ్యో అక్కడ మనకి పనస చెట్టు ఒకసారి చూడండి, పనస పిక్కల చెట్టు. అది అసలు నేను అనుకోలేదు అది అక్కడ ఉందని. ఇంకా చాలా పెద్దగా అయితే అవుతాయి, ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. ఒకసారి సౌండ్స్ అయితే అబ్జర్వ్ చేద్దాము. నాకైతే ఈ చెట్టుని ముట్టుకోవడానికి అయితే భయం వేసింది. అసలు చాలా హైట్ అయితే ఉంది చెట్టు, కానీ దీనికి కొమ్మలు అవి ఏం లేవు, మేబీ ఇరిగిపోయినట్టున్నాయి.
ఎక్కడరా? లంసింగ్ ఎటు వెళ్ళాలి? అక్కడేనా లంసింగ్? పైకి ఊరు ఉందంట కానీ నేను ఆ పైకి అసలు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఎగువ వాహనములకు దారి ఇవ్వవలెను. ఇది ఫస్ట్ టర్నింగ్ అన్నమాట. సో గాయ్స్ ఇక్కడైతే ఇప్పుడు మనం మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకు. ఆంటీ రెండు ఇవ్వరా? స్వీట్ కార్నేనా? పెట్టండి. యాక్చువల్గా మేమైతే ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము, కానీ తినడానికి అయితే ఇక్కడ ఆపుదామంటే ఇక్కడ కోతులు వస్తాయన్న భయం ఉంది. సో కొంచెం ముందుకెళ్ళి ఆపేసి తిందాం, ఓకేనా? చూడండి, మీకైతే వ్యూ పాయింట్ అయితే చూపించడానికి నేనైతే వెళ్తున్నాను. ఇది మడ్ రోడ్ అన్నమాట. అలా డౌన్కి వెళ్తున్నాను, కానీ పడిపోతామేమో అని చెప్పేసి భయం వేస్తుంది, ఎవరు లేరు. మీకు ఈ లెఫ్ట్లో వచ్చేసి రోడ్ అన్నమాట. రైట్లో చూస్తే మీకు ఇది మొత్తం లోయే. వచ్చామండి వ్యూ పాయింట్ దగ్గరికి, పైకి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడెక్కడ మనకి ఒక మనిషి అయితే లేరు వ్యూ పాయింట్ చూడడానికి, మరి మనమే వచ్చాము. గో టు ది వ్యూ పాయింట్, ప్లీజ్ కమ్ విత్ మీ, దెన్ ఓపెన్ ద గేట్. ఇది వచ్చి శ్రీమతి గుడ్డేటి మాధవి గారు అంట దీన్ని కన్స్ట్రక్ట్ అయితే చేసింది. సో ఇప్పుడు లెఫ్ట్కి వెళ్దామా రైట్కి వెళ్దామా? రైట్కి అయితే వెళ్దాం రండి. వావ్, చూస్తున్నారా ఇక్కడ నుంచి మనకి అది ఎలా కనిపిస్తుందో? కానీ ఇది కొండ మీద అయితే కట్టారబ్బా. ఈ కొండ మీద ఏదైనా గట్టిగా గాలి అది వచ్చినప్పుడు పడిపోతే ఇంక లోపలికే. అమ్మా, ఇదేనండి వ్యూ పాయింట్. నాకైతే అసలు మైండ్ అయితే పోయింది. ఒకసారి చూడండి మనం ఇప్పుడు వెళ్ళబోతున్న రోడ్డు ఎలా కనిపిస్తుందో. ఆ రోడ్ చూపి ఒకసారి. అదిగోండి, అదండి ఊరు. మనం ఇప్పుడు వచ్చిన ఊరు, మన ఊరు ఆ చివరి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాం మనం ఇప్పుడు. అక్కడి నుంచి అనమాట. ఇది మొత్తం ఘాట్ రోడ్డే. ఇప్పుడు ఆ కొండకి ఈక్వల్గా ఉన్నాం మనం అయితే. ఇటు ఒకసారి దీని డౌన్ అయితే చూడండి, దీని డౌన్ చూపి సార్. దీని డౌన్ అయితే చూడండి. ఇది కట్టడం కూడా చూడండి, ఒక పోల్ మీద అయితే కట్టారు. ఇది కానీ ఏమన్నా కానీ అయితే డైరెక్ట్ కిందకైతే వెళ్ళిపోతాము. పర్లేదు, మన ఇంటికైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, వెహికల్ అయితే లేకుండానా. మనం అయితే ఇప్పుడు ఇటు నుంచి అయితే వచ్చాము, ఆ పై నుంచి అలా కిందకు వచ్చి వ్యూ పాయింట్ నుంచి వెళ్ళాము. అదైతే కొంచెం జారుతుంది. అండ్ మీకు ఆ చెట్టు ఏంటో తెలిస్తే కొంచెం నాకు చెప్పండి కామెంట్స్లో. అది చాలా విచిత్రంగా ఉంది, లైక్ ఆనియన్లా ఉంది. కానీ ఆనియన్స్ మనకి భూమిలోంచి వస్తాయి కానీ చెట్టుకైతే రావు కదా. ఒకసారి చూడండి మీరు కూడా.
ఇక్కడైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడడానికి అయితే వ్యూ పాయింట్ అయితే నచ్చింది. యాక్చువల్గా మీకు నేను వచ్చేటప్పుడు చూపించాను, అది పాతదనమాట, ఇది అయితే కొత్తది. నేను ఇప్పుడు దీని మీద అయితే నించున్నాను, పర్లేదు బాగానే ఉంది, ఓకే గుడ్, చూడొచ్చు. వీడియో అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేశానండి నేను. ఇప్పుడు మనం రిటర్న్ అయితే బ్యాక్ అయిపోదాము, ఎందుకంటే మనకి ఈవినింగ్ వచ్చేసి ఈ రోజు నుంచి రేపు నైట్ వరకు ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట, నూకాలమ్మ తల్లి వారి జాతర. సో రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అమ్మా నేను మీకోసం, అంటే మీకోసమనే కాదు, నా నేత్రానందనకు కూడా నేను వచ్చాను చూడడానికి. కాబట్టి మీరు నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. నేనైతే చాలా అలసిపోయాను, సారీ ఏమనుకోకండి. సో నేనైతే చీకులు అయితే తినేసాను. తర్వాత డౌన్కి వెళ్ళిన తర్వాత ఇందాక తీసుకున్న 2 మొక్కజొన్న పొత్తులు అయితే ఉండిపోయాయి, అవి కూడా తినేసి ఇంటికైతే వచ్చే దారిలో అయితే ఈ ప్లేస్ నచ్చిందని చెప్పేసి ఇక్కడైతే నేనైతే బండి అయితే ఆపాను. ఒకసారి చూడండి మీరు కూడా, బాగానే ఉంది ప్లేస్ అయితే, ఫోటోషూట్స్కి అయితే బాగుంటుంది. కాసేపు స్వీట్ కార్న్ అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం మనము. సో అది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకు జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి బాయ్, సీ యూ లేటర్.